ఓటర్ సడలి బాగానే జరుగుతున్నది. చిన్న చిన్న ఈవీఎం మిషన్స్ అక్కడక్కడ మోరాయించినాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. బట్ వాళ్ళు కొంచెం తెలివితోని మరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరో ఏమో కానీ ఈ నెంబర్ 1 అనేది గోడ కానుకొని ఉంటే కొంచెం లైట్ కనిపించకుండా ఉండేటట్టు పెట్టిరు అనేది మా వాళ్ళది కొన్ని ఏరియాలలో ఉన్న కంప్లైంట్స్. బట్ ఐ టోల్డ్ ద ఆఫీసర్స్ ప్లీజ్ చెక్, ఎందుకంటే గోడకు పెట్టేస్తే అది లైట్ కనిపించకుండా ఫస్ట్ కొంచెం ట్రిక్కీగా చేసిరు అనేది కొంచెం మా వాళ్ళు చెప్తున్నటువంటి విషయము. బట్ అయినా కానీ వాళ్ళు పరిశీలిస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పటివరకు అయితే ఓట్లు నాకు తెలిసి 10 to 12% అయినట్టు మాకున్న ఇన్ఫర్మేషన్. బట్ ప్రజలందరికీ మళ్ళీ వేడుకుంటున్నాను, మీరు బయటికి రండి, బయటకు వచ్చి ఓటేయండి. లేకపోతే మనం ఇంట్లో కూర్చొని ఎంత మాట్లాడినా కానీ వేస్ట్ అండి. బయటకు వచ్చి ఓటేయండి మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా యొక్క యువమోర్చా నాయకుడిని అసలు కాన్స్టిట్యున్సీ కార్నర్ మీద వాళ్ళు నార్మల్గా రేపు ఇవ్వవలసిన కిట్స్ అవి పంచుకుంటున్నారు. అంతే, కిట్స్ ఉంటాయి కదా రేపు పొద్దున ఏమి పేపర్స్ అక్కడికి వచ్చారో రేపటి నుంచి మీరు తిరిగితే మీరు అని చెప్పేసి కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఆలోచిస్తారు. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసిర్రు, ఇంకా గెలిస్తే ఇంకేం చేస్తారు అనేది ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు.